పదా ఫుడ్ తిని పదా. సో అదండి, కింద నుంచి చూసారు కదా, బయటికి తీసుకెళ్దాం అని చెప్పి మా నాన్నగారు రెడీ అయ్యి ఇలా తీసుకెళ్దామని అనుకునేసరికి పైకి వచ్చేస్తాడనమాట. పైనుంచి వాడికి కిందకి తీసుకెళ్ళి అలాగా బయటికి తీసుకెళ్తున్నారు. ఇంకాసేపట్లో రవ్వ దోశలు వేసుకుందాం, కిందకు వచ్చి చేసి చూపిద్దామని అంటే నేను కిందకి వెళ్తున్నాను. ఇంకా వచ్చేసేయండి నాతో పాటు. మీరు వస్తున్నా, అందుకే వస్తున్నాను ఈ దోశ కోసమే. సో రవ్వ దోశ ప్రాసెస్ అంతా వేసి చూపిస్తానండి, చూడండి మీరు. దేనికి రెడీ చేస్తున్నారు రాదా? ఇంకా రాధ వీడియో తీస్తున్నాను అనేసరికి మొత్తం సర్దుకొని రెడీ అయిపోతుంది అనమాట. ఏం చేస్తున్నావు అమ్మా? రవ్వ దోశ. రవ్వ దోశకి మిక్సింగ్ కోసం ఏంటది? ఏం పిండి? బియ్యపిండి. బియ్యపిండి వాడిస్తావు కదా జనరల్ గా, ఈసారి ఆడించలేదా? అయిపోయింది. ఓకే, అందుకని బానే ఉంటదా కొన్న బియ్యపిండి? బానే ఉంటుంది, నూక బాగుంటది, మంచిది. ఇప్పుడు ఇది బియ్యపిండి, బియ్యపిండికి ఏమేం కలుపుతావు కూడా మిక్సింగ్ చెప్పు, ఎంతకి ఎంత అని. ఇప్పుడు ఈ గ్లాసు బియ్యపిండి ఉందనుక అంతా ఒకసారి కలిపినా మెత్తగా అయిపోద్ది. ఒక 5-6 దోశలు. అందుకనే నేను నువ్వు చెప్పిన మెజర్మెంట్స్ ప్రకారం అక్కడ వేస్తే ఫస్ట్ డే బాగా వచ్చింది, అదే మిక్స్ రెండో రోజు ఉంచితే రాలేదు మళ్ళీ. ఎప్పటికప్పుడే వాడుకోవాలి. ఇప్పుడు ఈ గ్లాస్ కొలత బియ్యపిండి వేసాను. ఓకే, ఇదితో ఒక గ్లాస్ బియ్యపిండి. మళ్ళీ చెప్పు. ఒక గ్లాస్ బియ్యపిండి, ఒక కొంచెం తగ్గించి ఒక హాఫ్ గ్లాస్ కి ఎక్కువ మైదా, ఒక హాఫ్ గ్లాస్ కొంచెం ఎక్కువ గోధుమ నూక, అంటే ఉప్మా రవ్వ. కొంచెం ఒక 2 స్పూన్లు ఇది వేస్తాను శనగపిండి. 2 స్పూన్లు శనగపిండి కూడా వేస్తే ఇంకా బాగుంటదా? ఇంకా బాగుంటది, కరకరమంటూ. ఇంకా దోశ చాలా బాగుంటది. రవ్వ దోశ మిక్సింగ్ అన్నమాట ఇది. ఇది మిక్సింగ్. ఇప్పుడు జీలకర్ర వేస్తాను ఇందులోనే, జీలకర్ర, సాల్ట్. ఇప్పుడు వేసి కూడా చూపించాలి మరి మాకు. వేస్తాను, ఇప్పుడు వేసే చూపిస్తాను. సాల్ట్ సాల్ట్ ఎవరి రుచి కోసం వాళ్ళు వేసుకోవచ్చు. సాల్ట్ ఎక్కువైనా బాగుంది కదా, సో సరిపడా వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేస్తావా ఇందులోనే? ఇందులో మీద వేస్తాను కొంచెం ఉల్లిపాయ ముక్కలు. సో ఒక గ్లాసు బియ్యం పిండికి హాఫ్ గ్లాస్ కి కొద్దిగా ఎక్కువ మైదా, హాఫ్ గ్లాస్ కి కొద్దిగా ఎక్కువ బొంబాయి రవ్వ, 2 స్పూన్ల శనగపిండి. ఇప్పుడు అందులో కొంచెం సాల్ట్ కలిపారు టేస్ట్ కి తగ్గట్టుగా. అలాగే జీలకర్ర 1 స్పూను, అంతే. జీలకర్రను కూడా కలిపి ఇప్పుడు వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. పలుచగా కలిపి రవ్వ దోశను ఇప్పుడు వేసి కూడా చూపిస్తుందంటమ్మ, చూసేద్దాం మనం. మరి వాటర్ వేసుకొని ఉండలు లేకుండా మొత్తం మిక్స్ చేసేస్తున్నారు. మనకి అర్జెంటుగా కావాలంటే మిక్స్ చేసి ఒక డబ్బాకి పెట్టుకొని గబుక్కుని ఎవరికో వచ్చే పిల్లలు కానీ ఎవరైనా ఇదంటే గబుక్కుని ఒక 4 స్పూన్లు కదా. ఇలా కాకుండా మనం అన్ని కలిపేసుకొని ఇలాగ ఒక గ్లాస్ బియ్యం పిండికి ఇలాగా ఈ క్వాంటిటీస్ తో కలిపి పెట్టేసుకొని సడన్ గా పిల్లలు స్కూల్ నుంచి రాగానే వేసి ఇవ్వాలి అనుకునేటప్పుడు వేడివేడిగా ఇవ్వాలంటే ఇవన్నీ మగాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళకి పెద్దోళ్ళు ఉండే గబుక్కుని వాళ్ళకి సాయంత్రం అప్పుడు ఇవన్నీ మళ్ళీ మిక్స్ టైం పడుతుంది కాబట్టి మనం అన్ని కూడా రెడీ మిక్స్ లాగా చేసి పెట్టేసుకొని అప్పటికప్పుడు కూడా తీసుకొని ఎన్ని కావాలంటే అన్నిటికీ సరిపడా మనం వేసేసుకోవచ్చు, కలుపుకోవచ్చు. ఒక పెద్ద స్పూన్, టేబుల్ స్పూన్స్ అని మనం వేసుకుంటే 2 స్పూన్లు ఒక దోశ బాగానే వస్తుంది. సో అలా ఉండలు లేకుండా కలుపుకొని కన్సిస్టెన్సీ చూసుకొని చాలా లూజ్ గా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. ఆడించుకున్న పిండి ఇప్పుడైతే ఇది అయిపోయిందని కొన్న పిండి కలిపాను కానీ బియ్యం పిండి ఆడించి కడిగేసి బియ్యం కడిగేసి అది మనం మిల్లు పట్టించుకున్నా సరే మిక్సీ పెట్టుకున్నా బాగుంటది. అదైతే ఇంకా దోశ టేస్ట్ బాగుంటుంది. సడన్ గా నేను అడిగానని చెప్పి అప్పటికప్పుడు చేయడం కోసం అని చెప్పి ఇలాగా రెడీమేడ్ మిక్స్లు తెప్పించి మరీ కలుపుతున్నారనమాట. మామూలుగా అయితే పిండి ఆడించేస్తుంది, అదే చెప్పాను కదా నేను. జనరల్ గా పిండి ఆడించి పెట్టుకుంటుంది బియ్యం పిండి ఇవన్నీ. మైదా అయితే యూజ్ చేయకూడదు, బట్ రవ్వ దోశ కావాలంటే ఎప్పుడైనా ఇలా వన్స్ ఇన్ ఏ వైల్ వేసుకోవడానికి వాడుకోవడానికి అనమాట, అంతే. అదా చట్నీకి అవి ఇచ్చితే చట్నీ చేసేస్తాను. రాదు పక్కన హ్యాపీగా ఎలా కూర్చున్నాడు చూడు, ఇలాగే కూర్చుంటాడు. నీ ఫ్రెండ్ అయిపోయాడా? మొన్న పెద్ద ఇంటికి తీసుకెళ్ళి ఉంచావంట కదా, మంచిదే. ఏం చేస్తున్నావు నువ్వు? అల్లం తురుముతున్నావా?
చట్నీకి అమ్మ ఇది, లేకపోతే దీనికేనా రవ్వ దోశకేనా? సో వంట ఇలా అన్ని అందించేస్తే ఎంత ఈజీనో అసలు, చక్కగా రాదు. చూసారు కదా ఎంత బాగా అందించేస్తుందో. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం దగ్గర నుంచి తురిమి ఇచ్చేస్తుంది మంచిగా. వంట ఎంత ఈజీగా చేసేసుకోవచ్చు. ఏం రాదా? అంతేనా? ఎన్ని గంటలు వేస్తావు రాదా? 6కా? ఇంకా ముందే లేస్తావేమో కదా మామగారి దగ్గరికి వెళ్ళడానికి. అక్కడే పడుకుంటావు కదా, కరెక్టే. 6కు లేచి డైరెక్ట్ వచ్చేస్తావా ఇక్కడికి? సో రాధ లైఫ్ 6కి స్టార్ట్ అవుతే ఒక ఆమెకి కేరింగ్ గా చూసుకోవడం కోసం ఉంటున్నారు. మంచిగా చూసుకుంటుంది ఆవిడని కూడా. ఒక పెద్ద ఆవిడ, వాళ్ళ పిల్లలేమో ఎక్కడో ఉన్నారు. సో రాధ కేరింగ్ లో ఆవిడ చాలా బాగున్నారు. ఎవరి పిల్లలు? నీ పిల్లలు కాదు, మామగారి పిల్లలు. మరి పెద్దవాళ్ళు, వాళ్ళు బిజీల్లో వాళ్ళు ఉంటారు. నువ్వు చక్కగా చూసుకుంటున్నావు కదా మా అమ్మను కూడా మంచిగా. కాబట్టి రాత్రి పడుకోవడం దగ్గర నుంచి మా అమ్మగారికి ఏమన్నా కావాలన్నా అన్ని రాధ చక్కగా చూసుకొని అక్కడే పడుకొని పొద్దున్న లేచి ఇంటికి వెళ్ళి బ్రష్ చేసుకొని టీకి ఇక్కడికి వస్తావా అక్కడే తాగుతావా టీ? ఇక్కడికి వచ్చి అమ్మిస్తే టీ తాగుతావు. ఓకే, అది అలా స్టార్ట్ అవుతుంది రాధ డే. అలా స్టార్ట్ అవుతుంది. నైట్ ఎన్నింటికి పడుకుంటావు రాధా? రాత్రి 11 గంటల వరకు టీవీ చూస్తావు. అది ఈ టీవీకి మరి అందరూ ఎడిక్ట్ అయ్యారు కాబట్టి రాధ కూడా హ్యాపీగా మామగారి దగ్గరే టీవీ చూస్తూ అలా పడుకుంటది అనమాట. సో ఏం చేస్తున్నావమ్మా? చట్నీకా? చట్నీకి కొంచెం ఆయిల్. ఓహో, నేను అన్ని చట్నీకి ఏం చేస్తానంటే అన్ని పచ్చిగా తిప్పేసి అప్పుడు పోపేస్తాను. సో ఇప్పుడు అమ్మ ఏదో కొంచెం ఇంకా డిఫరెంట్ గా చేస్తున్నారు, చూద్దాం ఉండండి. సో కొంచెం ఆయిల్ వేసి చట్నీ కోసం కొబ్బరి ముక్కలు, పచ్చిమిర్చి. పచ్చిమిర్చి అనేది మీ టేస్ట్ కి తగ్గట్టు వేసుకోవడం అంతే కదా. ఎందుకంటే కారం ఎక్కువ కావాలంటే అదిగో అమ్మ అంత కారం వాడతారు కాబట్టి అన్ని పచ్చిమిర్చి వేస్తారు, చట్నీ బాగుంటుందని. సో కొబ్బరి, పచ్చిమిర్చి, జీలకర్ర వేయవా ఇంకా? సో ఈ చట్నీ కూడా ట్రై చేయండి, నిజంగా చాలా బాగుంటుంది చట్నీ. అమ్మ చేసిన చట్నీ నేనైతే ఇలా ఎప్పుడు చేయను, నాకు ఎందుకంటే క్విక్గా అయిపోవాలి. అన్ని డైరెక్ట్ పచ్చి వేసి తిప్పేస్తాను, అప్పుడు పోపేస్తాను. అమ్మ చూడండి కొంచెం ఓపిక్గా చేస్తుంది ఏం చేసినా. మీకు ఈ మధ్య కాలంలో అన్ని చేసి చూపిస్తాను కదా, మీకు అర్థం అవుతుంది. అంతా పేషెన్స్గా స్టవ్ దగ్గర నుంచి కదలకుండా అక్కడే ఉంటూ సిమ్లో కాసేపు పెట్టి, మీడియంలో కాసేపు పెట్టి అంత పేషెన్స్తో చేస్తుంది అనమాట. అదేంటమ్మా? పుట్నాల పప్పు. ఓకే, పుట్నాల పప్పు కూడా అంచనాకి వేసుకోవడమే అంతే. ఎక్కువగా మీకు పుట్నాల పప్పుకి ఇంత నేను లేదండి. కొబ్బరి ఎక్కువ, పుట్నాల పప్పు తక్కువ అయినా వేయచ్చు. కొబ్బరి తక్కువ కవర్ చేసుకోవడానికి పుట్నాల పప్పు అయినా కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. కొబ్బరి తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ పుట్నాలు వేసుకోవచ్చు. కొబ్బరి తక్కువ ఉన్నప్పుడు కొంచెం పుట్నాల పప్పు ఎక్కువ వేసుకుంటే ఆ పచ్చడి మీకు ఎక్కువ మందికి వచ్చేటట్టుగా సరిపోతుంది. అందులో కొంచెం వాటర్ ఎక్కువ కలిసేసుకుంటే లూజ్ చట్నీ, వాటర్ తక్కువ వేస్తే గట్టి చట్నీ. మనకి హోటల్స్లో కూడా ఇస్తారు కదా గట్టి చట్నీ, లూజ్ చట్నీ అని. కొత్తిమీర ఉంటే కొంచెం అప్పుడు వేస్తాను, ఇప్పుడు కాదు. కొత్తిమీర ఉందమ్మా నా దగ్గర, ఉందా? పైన ఉంది. సరేలే చేస్తానండి. కొత్తిమీర నా దగ్గర ఉంది పైన, కానీ ఇప్పుడు మళ్ళా 2 ఫ్లోర్లు ఎక్కి తేవాలంటే ఎందుకని కొత్తిమీర వేయట్లేదు. చెట్టు నుంచి కరివేపాకు, ఫ్రెష్ కరివేపాకు అంటే ఇదిగో ఇలా. ఎంతమందికి చెప్పండి ఇళ్లల్లో ఉంది. ఇలా వెళ్ళి రాదు ఇక్కడి నుంచి కరివేపాకుతే అనగానే ఇలా తెచ్చేస్తుంది అనమాట కరివేపాకు. చక్కగా చెట్టు నుంచి కరివేపాకు తీసుకొని ఇదిగో మా వాడేమో రాదు ఎక్కడికి వెళ్తే అక్కడికి అలా చూస్తూ ఉంటాడనమాట. హ్యాపీ రాధ ఏం చేస్తుందిరా? కరివేపాకు తీస్తుందా? ఏది రాదా? కరివేపాకు ఫ్రెష్గా ఉందా, లేతగా ఉందా? ఇదిగో చెట్టు నుంచి కరివేపాకు ఇలా తీసి, ఇంకా పెరట్లో ఇంకా పెద్ద చెట్టు ఉంది తెలుసు కదా అందరికి, ఇది ఫ్రంట్ సైడ్ అన్నమాట. ఇలా కడిగి తీసుకుంటే ఏదైనా ఫ్రెష్గా ఉంటుంది. తెచ్చిందమ్మా కరివేపాకు. డైరెక్ట్ స్టవ్ ఆఫ్ చేసాక వేసేస్తున్నావు. వేసేసి పోపులో అప్పుడు కొంచెం వేస్తే, ఇలా వేస్తే కొంచెం హెయిర్కి మంచిది, పళ్ళకి మంచిది. డైరెక్ట్గా మనం కన్జ్యూమ్ చేసినట్టు ఏది పడేస్తారు కదా కొంతమంది పిల్లలు. ఇలా వేయడం వల్ల ఏంటంటే మిక్సీతో పాటు పచ్చడి అయిపోయి ఆ పచ్చడి మనం తినేటప్పుడు ఇంకేరేయడానికి అవకాశం ఉండదు ఆ కరివేపాకుని ఇలా పేస్ట్లో వేసేస్తే.
కొంచెం చల్లగా అయిన తర్వాత మిక్సీ తిప్పేసుకోవడమే. ఇక్కడ రవ్వ దోశ మిక్స్ కూడా రెడీగా ఉంది. పచ్చడి చల్లగా అవ్వాలి కదా, చల్లగా అయిన తర్వాత తిప్పుతాం. ఈ లోపల దోశకి పెట్టే. ఇప్పుడు ఇందులో టేస్ట్ బాగుంటుందంట. కల్లుప్పేసి మిక్సీ తిప్పేయడమే, చల్లగా అవ్వగానే మిక్సీ తిప్పేయడమే. ఇందులో కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకోవచ్చండి. కొత్తిమీర అక్కడ పైన నా దగ్గర ఉంది, కానీ పైనుంచి ఏం తెస్తామని చెప్పి మళ్ళీ ఎక్కాలని. హ్యాపీడు, నువ్వు రామ్ దగ్గర కూర్చున్నావా? హ్యాపీడు ఏంట్రాదా? చిక్కుడుకాయలా కట్ చేస్తావా, చేస్తావా? ఇంకా చెయ్యాలి. ఇంకా ఇదిగో రవ్వ దోశకి పెనం పెట్టేసి ఇంకా హైలో పెట్టింది. ఈ లోపల చట్నీ కూడా చల్లగా అవుతుంది. మిక్సీ తిప్పేసుకొని కూడా చూపిస్తాను నేను మీకు. హ్యాపీ, ఏం కావాలి నీకు ఈ టైంలో? ఫుడ్ తినేస్తావు కదా? ఫుడ్ అయిపోయిందా? ఫుడ్ అయిపోయిందా నీ ఫుడ్? బిస్కెట్ తినేసావా? బిస్కెట్ అయిపోయిందా? సో ఇప్పుడైతే పెనం వేడెక్కిపోయిందండి. అలాగా ఆనియన్తో కానీ పొటాటోతో కానీ అలాగ రబ్ చేసి దోశ వేసుకోవడమే. గరిట జారుగా ఉండాలి, అదేం తిప్పం కదా. ఇలా వేసేసి ఎలా పడితే అలాగే ఇంకా రవ్వ దోశ అంటే. అలా ఒక గ్లాస్ కానీ గిన్నె కానీ తీసుకొని వేసేసుకోవడమే. సూపర్, హోటల్ రవ్వ దోశలాగే వస్తుంది, అంటే షేపు అంతే. దీన్ని ఇంకేం గరిటితో మనం ఇలా ఇలా అండమే ఉండదు. ఇంకా అలా ఎలా పడితే అలాగే. ఇంకా ఆయిల్ వేస్తాం కదా, చుట్టూ ఆయిల్ అలాగా సరిపడగా చుట్టూ ఎడ్జెస్ లో వేసుకోవడమే. ఎక్కువ అక్కర్లేదా? ఎక్కువ అక్కర్లే. మధ్య మధ్యలో ఇవి ఉన్నాయి కదా, హోల్స్ మధ్యలో వేసేస్తే వేగిపోతాయి. టేస్ట్ బాగుంటది. కలిపిసి పెట్టుకోవాలి. మిక్సింగ్ కలిపిసి పెట్టుకుంటే గబుక్కునే ఒక గరిటెడు పెద్దగా, నువ్వు ఇప్పుడు పొడగ గరిట ఉందనుకో, ఒక గరిటెడు అయితే ఒక మనిషికి 2 దోశలు అయిపోతాయి. పొడగ గరిట అంటే కొంచెం లోతుగా ఉండే గరిట. రసం అది వేసుకుంటాం కదా, అదే కోసి. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ వేసామనుకో, పచ్చిమిరపకాయ, రవ్వ ఆనియన్ దోశ. ఇప్పుడు తిప్పుతాం కదా, తిప్పి కూడా తిప్పి కొంచెం అలా వేసుకోవచ్చు. లేదు ఇలా మడిచేసినా పర్లేదు, ఏం కాదు. సూపర్గా ఉంది చూడండి రవ్వ దోశ, భలే వచ్చింది. ఇంక చట్నీ కూడా చూపిస్తాను దీంతో కలిపి. నెక్స్ట్ ఆనియన్ దోశ కూడా చూపిస్తావైతే. సో రోస్ట్ అయిపోయిందండి. తిరగబెట్టి కూడా ఫోల్డ్ చేసేస్తే ఫస్ట్ దోశ రెడీ. ఇలా వేడివేడిగా తినేయాలి. కాకపోతే మీకు ఇప్పుడు ఆనియన్ రవ్వ దోశ చేసి చూపిస్తానని చెప్పి అది కూడా చూపించేద్దాం. ఆనియన్ రవ్వ దోశ కూడా అని చెప్పి రెడీ చేస్తున్నారు, దానికి కూడా అప్పుడు తినచ్చు. టేస్ట్ కూడా చెప్తాను నేను ఎలా వచ్చిందో. సో దీని మీద ఆనియన్స్ రెడీగా ఉన్నాయి. ఆనియన్స్, పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు, అల్లం తురుము వేసుకుంటే. సో జీలకర్ర ఇంక వేయరంటే, ఎందుకంటే ఆల్రెడీ మనం ఆ మిక్స్లోనే కలిపేసాం. కరెక్టే, ఇగో కనిపిస్తుంది కదా జీలకర్ర. ఆల్రెడీ అది మా మిక్స్కి పిండి కలిపేటప్పుడే మనం కలిపేసాం కాబట్టి ఇప్పుడు జీలకర్ర కాదు, ఆనియన్స్ని మాత్రం వేసుకోవాలి ఇలాగా. మరి సన్నగా తరిగిన పచ్చిమిర్చి అవి కొంచెం పెద్దగా ఉన్నట్టున్నాయి. మామూలుగా అయితే ఇంకా సన్నగా తరిగేసుకొని వేసుకుంటే కూడా బాగుంటుంది. అంటే తురిమేస్తాం కొంచెం పెద్ద దీంతో. ఇప్పుడు అందు మీద కొంచెం కరివేపాకు, దాని మీద కొంచెం క్యారెట్ ఇది కూడా వేసుకుంటాం. క్యారెట్ కూర తురుము కలర్ఫుల్గా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది. క్యారెట్ అన్నీ వేసి ముందే మిక్స్ చేసి పెట్టుకుంటాను. అదే ఏది చేసినా రెడీగా అన్నీ పెట్టుకుంటే మనకి వంట చాలా ఈజీ అండి. అసలు వంటను ఎంజాయ్ చేస్తూ చేయొచ్చు. ఇంట్లో వాళ్ళ కోసం చేయడంలో ఏదైనా హ్యాపీనెస్ ఉంటుంది కదా, అలాగా. ఇంట్లో వాళ్ళ కోసమనే కాదు, ప్యాషన్తో చేస్తే ఏ వంట అయినా టేస్ట్గా అనిపిస్తుంది అన్నమాట. ఏదోలాగా కంప్లీట్ చేసేయాలి అని కాకుండా. అంతేనమ్మా, నువ్వు చెప్పే మాటలనే నేను చెప్పేస్తున్నాను ఇప్పుడు. కరెక్ట్. అలాగే నాకైతే వంటలు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్టే కాబట్టి మొదటి నుంచేనే ఎలా అంటే అలా చేయకుండా దాన్ని ఒక పద్ధతిగా, అదేదో సినిమాలో కూడా చెప్తారు, పద్ధతిగా
ఎంజాయ్ చేస్తూ ప్రాసెస్ని ఆస్వాదిస్తూ అలా చేస్తే వంట టేస్ట్గా ఉంటుంది. ఇంట్లో వాళ్ళు ఇష్టంగా తింటారు. ఎవరైనా తిన్నా బయట వాళ్ళైనా అన్నదాత సుఖీభవ అంటారు అనమాట. అంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చేసేదాన్ని పీతలతో కూరతో సహా. అలా తిప్పేసుకోవడమే కదా, ఆనియన్స్ వేసావు కాబట్టి అలా తిప్పేసుకోవడమే. చట్నీలో ఓకే ఓకే మనం కొంచెం చింతపండు వేస్తాను నేను జనరల్గా, కొద్దిగా చింతపిక్కంత చింతపండు. నువ్వు ఒక స్పూన్ పెరిగేస్తావు అనమాట ఇందులో. ఇన్స్టెడ్ ఆఫ్ చింతపండు అమ్మ ఈజ్ యూజింగ్ పెరుగు. కావాలంటే ఇలా చట్నీ ఒకసారి చేసి పెట్టుకొని కొద్ది కొద్దిగా చట్నీ అంటే ఎక్కువ చేస్తే ఒక 2-3 రోజుల వరకు ఫ్రిడ్జ్ లో పెట్టుకుని ఈ టేస్ట్ ఉండదు, మళ్ళీ ఉండదు. బట్ అర్జెన్సీ వాళ్ళకి కొంచెం పోపు ఫ్రెష్ గా వేసుకుంటే వేసి ఉంచుకొని కొన్ని ముక్కలు ఉంచేయాలి రుబ్బుకోకుండా, అప్పుడు ఫ్రెష్ గా కొంచెం అప్పటికప్పుడు చేసేసుకుంటే బాగుంటుంది. ఫ్రిడ్జ్ లో నుండి తీసి కొంచెం హాట్ వాటర్ వేసి చేసుకుంటే బాగుంటుంది. పోపుకి రెడీ చేస్తున్నావా? పోపుకి చట్నీకి ముందు పోపులో వేసి మళ్ళీ కూడా పోపు వేస్తే అదొక టేస్ట్ అంట. నేను ఇంత డబుల్ వర్క్ కాదు, బట్ ఇంత వర్క్ చేస్తేనే మీకు బాగుంటుంది టేస్ట్ అది అని అమ్మ చేస్తుంది అనమాట. ఇంత ప్రాసెస్ కూడా. శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు. శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, కొంచెం కరివేపాకు వేసుకుంటాం. ఎండుమిర్చి. ఎండుమిర్చి పోపు అంటే నేను ఎండుమిర్చి చేసేస్తూ ఉంటాను అన్నిటికీ. ఎప్పుడు వేయవా, ఈసారి వేయవా? ఎప్పుడు వేయను అంటే ఈ చట్నీకి. కొత్తిమీర, టమాటా అది చేసినప్పుడు ఎండుమిర్చి, పచ్చిమిర్చి ఏది కావాలన్నా వేస్తాను. వాటికి రెండో పోపు వేయను. ఫస్ట్ పోపులు అన్నీ పెట్టేసి తప్ప సౌండ్ రావాలి, వచ్చినప్పుడు ఆపేయాలి. ఇప్పుడు ఇందులో వేయమ్మా. టట్టటాయి రెడీ అయిపోయిందండి. వేడి వేడి రవ్వ దోశ టేస్ట్ చేసి చెప్పేస్తూ ఉండండి. భలే ఉంది అసలు. అంటే ఇలాగా దాన్ని తీస్తుంటేనే చాలా సాఫ్ట్గా క్రిస్ప్గా ఉంది. సూపర్ ఉందమ్మా. పెరుగు వేయడం వల్ల పెరుగు ఫ్లేవర్ కూడా వచ్చి చాలా బాగుంటుంది. చాలా బాగుంది నిజంగా, చాలా యమ్మీగా ఉంది. ట్రై చేయండి మీరు కూడా. సూపర్. నిజమే, మనం ఎలా అంటే అలా చేసేయకుండా చట్నీ ఇంత పద్ధతిగా చేస్తే మీ పిల్లలు చూడండి ఇంకా 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 కూడా కావాలని అడుగుతారు. మంచి మార్క్స్ అయితే మీరు కొట్టేస్తారు ఇంట్లో. సరేనా? ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేసేద్దాం. నెక్స్ట్ వ్లాగ్లోకి వెళ్ళిపోతాం మళ్ళీ. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.